అండి. వెల్కమ్ బ్యాక్ టు అన్విక వ్లాగ్స్. ఈరోజు ఒక స్పెషల్ సీక్రెట్ శివాలయం అంటే శివలింగం దగ్గరికైతే వెళ్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ అంతా కూడా తెగ ఫేమస్ అయిపోయిందిది. సో, ఆ స్పాట్ ఎక్కడుందా ఏంటా అని చెప్పి ఎతుక్కుంటూ వెళ్తున్నాను. సో, ఇదేంటంటే ప్రకాశం బ్యారేజ్ దిగగానే ఫస్ట్ లెఫ్ట్ అనమాట. ఫస్ట్ లెఫ్టే ఇంకా రైట్ ఏముండదు. జస్ట్ లెఫ్ట్ సైడు. సో, లోపలికి వెళ్తే ఇక్కడ కృష్ణానది చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. వాటర్ ఫ్లో అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. మొన్నే సైక్లోన్ అని చెప్పి అంటా ఉన్నారు కదా! ఆ టైంలో అయితే నేను వెళ్ళాను. సో, ఇక్కడ సీక్రెట్ అంటే నాకు తెలీదనమాట ఇంకా శివలింగం కనిపిస్తదా? లేదా? అన్న టెన్షన్‌తోనే వెళ్ళాను. పైగా ఎక్కడుంటదో కూడా నాకు క్లారిటీ లేదు. సో, అలా స్ట్రెయిట్‌గా వెతుక్కుంటూ వెళ్ళాను. అబ్బబ్బబ్బా! అసలు క్లైమేట్ నేను మిట్ట మధ్యాహ్నం 2కి ఈవినింగ్ 5:00లా ఉంది తెలుసా క్లైమేట్. అంత వెదర్ ఇదిగా ఉంది. సో, ఇక్కడ ఇంకొక టెంపుల్ ఏదో కనిపించింది. ఈ టెంపుల్‌లోనేమో అనుకున్నాను. బట్ ఇది కాదంటండి. ఇది అమ్మవారి టెంపుల్ ఏదో. సో, ఇంక అలా స్ట్రెయిట్‌గా అయితే ఎళ్తున్నాను. ఎందుకంటే అంటే నాకు ఆ లొకేషన్ అది సరిగ్గా తెలీదు గదా! ఎతుక్కుంటూ సో, వెళ్తున్నాను. అదిగోండి కనిపిస్తుంది చూడండి. శివలింగం పైన నాగపాము పడగ కనిపిస్తుంది చూడండి. అదేనంటండి. సో, అక్కడికైతే వెళ్తున్నాను నేను. సో, ఇక్కడేంటంటే మనకి విజయవాడ ఇదంతా లైక్ పిండ ప్రదానాలు మనకి అంటే చనిపోయిన వాళ్ళకి ఏవైనా కార్యక్రమాలు చేయాలంటే ఇక్కడ చేస్తారంటండి. సో, అది నాకు ఇప్పటికొచ్చి తెలీదు ఇక్కడ అలాంటి కార్యక్రమాలు జరుగుతాయని. అంటే లైక్ పిండాలయన్నీ చేయాలన్న కర్మాల ఘాట్ అంట సీతానగర్, తాడేపల్లి అనుంది. సో, ఇదేంటంటే ఎవ్వరు రారు. పైగా వచ్చినా ఇక్కడ ఏదైనా లైక్ ఒకసారైతే మా నాన్నగారు చనిపోయిన రోజు అప్పుడు మాత్రం మా అమ్మ వాళ్ళని ఇక్కడ స్పెండ్ చేయమన్నారు. ఒక నైట్ ఇక్కడ పడుకోమన్నారు. అంటే చనిపోయిన మూడో రోజుకి. సో, అలా ఏమైనా ఉంటే ఇక్కడ పడుకుంటారంట. అండ్ ఇంకా పిండాలు అంటే లైక్ కాశీ ఎవరిష్టం వాళ్ళది కదా! కాశీ ఎళ్ళలేని వాళ్ళు, లేదంటే కృష్ణానది ప్రత్యేకంగా ఇక్కడ చేయాలనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళైతే ఇక్కడ పిండ ప్రదానాలు, సంసరికాలు అలాంటివి చేస్తారు. సో, ఎళ్ళడానికైతే నాకు చాలా భయమేసిందండి. ఎందుకంటే ఎవ్వరు లేరు. ఎవరో అక్కడ డ్రింకింగ్ కూడా చేస్తున్నారు. ఒక్కదాన్నే ఉన్నాను. అండ్ ఇక్కడ ఎవరో ఒక అతను స్నానం కూడా చేసేస్తున్నారు ఈ వాటర్ ఫ్లోకి. అసలు చూసారా అదిగో శివలింగం అయితే థాంక్ గాడ్ లైట్‌గా కనిపిస్తుందనమాట. ఇది ఎప్పుడో ఒకసారి ఓపెన్ అయిద్దంటండి. అంటే వాటర్ ఫ్లో తగ్గి మనకి శివలింగం అనేది కనిపిస్తుంది. బట్ ఈరోజు నాకు కొంచెం అంటే వాటర్ ఇంత ఎక్కువగా ఉంటాయని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మొత్తం శివలింగాన్ని మొత్తం ముంచేసిందనమాట. అసలు ఒక్క కాలు పెడదామన్నా సరే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే కాలు పడితే వాటర్ లాగేస్తది. అంత ఫ్లో ఉందనమాట. సో, ఈ విజయవాడలో వాటర్ అంటే అప్పుడెప్పుడో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎంత ఫ్లో చూసామో మళ్ళీ ఈ సైక్లోన్ వార్త వచ్చినప్పటి నుంచి ఈ వాటర్ ఫ్లో అయితే ఇలాగే ఉంది. అండ్ ఈ లోపల మనకి చాలా టెంపుల్సే ఉన్నాయి. మీరేమైనా టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే ప్రత్యేకంగా ఒకసారి ఎళ్లి చూడండి. ఇన్ కేస్ అక్కడ ఎవరైనా నన్ను తోస్తే గనక ఇంకా నా బాడీ గూడా కనిపించదు. అంత ఫ్లో ఉందసల. అలలు ఏదో సముద్రంలాగా వస్తుందనమాట అలలైతే. అసలు చూడండి తన్ని తన్ని పైకి తుల్లుతున్నాయి వాటరు. ఒక్క అడుగు కింద పెట్టానంటే లాక్కెళ్ళిపోతాయి. అంత వాటర్ ఫ్లో ఉంది. అండ్ అదిగోండి నాగపాము అసలు చాలా అంటే చాలా బావుంది చూడ్డానికి. అండ్ సో, ఇంతేనండి. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అండ్ ఈ టెంపుల్ మీరు ఆల్రెడీ ఎప్పుడైనా విజిట్ చేసుంటే, ఎప్పుడు విజిట్ చేశారో కామెంట్ చేసేయండి. మీకెలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.